హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు WB ఇన్స్టిట్యూషన్. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే SSC JEE మెకానికల్ ఎగ్జామ్లో ఎలా ఎగ్జామ్ వచ్చి మనకి ఎలా ప్యాటర్న్ ఏముంటుంది, ఆ ప్యాటర్న్లో మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి. సో బేసిక్గా మెకానికల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ మెకానికల్ సబ్జెక్ట్స్లో మనకి ఉండబోయే టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, సో వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మనకి ఉండే టాపిక్స్ ఏంటి, సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సింది. ఈ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయాలి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఈ వీడియో చూడబోయే ముందు మీరు WB ఇన్స్టిట్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను షేర్ చేయబోయే ఈ వీడియో మీకు వచ్చి చేరుతుంది. సో SSC JEE మెకానికల్ ఎగ్జామ్ చూసారంటే టోటల్ ప్యాటర్న్ వచ్చేసి 2 పేపర్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది అండ్ ఈ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఇస్తారు. సో టైం ఎంత టైం ఇస్తారు అంటే 2 అవర్స్ ఉంటుంది. సో ఈ 2 అవర్స్ ఎగ్జామినేషన్లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద 100 MCQ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ టోటల్ కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో పేపర్ 2లో వచ్చేసి టోటల్గా కన్వెన్షనల్ ఎగ్జామినేషన్, ఇది వచ్చేసి రిటర్న్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి 300 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 2 పేపర్స్ కలిపి 500 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ పేపర్లో వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్కి. ఫర్ రాంగ్ ఆన్సర్ ఏదైనా ఉన్నిందంటే 25% ఆఫ్ ది మార్క్స్ వచ్చి నెగిటివ్ మార్క్స్గా కన్సిడర్ చేయబడుతుంది. సో బేసిక్గా మెకానికల్లో చూసామంటే ఏమేమి సబ్జెక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్. ఫస్ట్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి SSC JEE మెకానికల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో చూసామంటే ఫ్లూయిడ్ మెకానిక్స్కి 29.8% ఆఫ్ మార్క్స్ వచ్చి ఓన్లీ ఈ ఎగ్జామినేషన్లో ఇవ్వబడుతుంది. సో ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. మనం మెయిన్గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చూసామంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, ఫ్లూయిడ్ ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్, hydrostatic forces on surfaces, buoyancy and flotation, liquids in rigid motion, fluid kinematics, fluid dynamics, flow measurement, flow through pipes, laminar flow, turbulent flow in pipes, dimensional analysis, impulse of jets, hydraulic turbines and hydraulic pumps. సో ఈ టాపిక్స్ మనం మెయిన్గా కవర్ చేయగలిగాము అంటే ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో 30% ఆఫ్ మార్క్స్ మనం ఎలా కవర్ చేయబోతాం అనేది ఈజీగా మనం ఈ సబ్జెక్ట్లో మనము తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో 11.5% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో ఇవ్వబడతారు. సో ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో మనం కవర్ చేయాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే స్టీమ్ పవర్ ప్లాంట్, ఫ్యూయల్స్ అండ్ కంబషన్, స్టీమ్ అండ్ గ్యాస్ టర్బైన్స్, రెసిప్రొకేటింగ్ అండ్ రోటరీ ఎయిర్ కంప్రెసర్స్, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అండ్ నాజిల్. సో ఈ టాపిక్స్ వచ్చి మనం మెయిన్గా కవర్ చేయాల్సింది ఇన్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సో ఇలా ఈ టాపిక్స్ కవర్ చేసామంటే మనం 11.5% ఆఫ్ మార్క్స్ వచ్చి ఈజీగా తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చూసామంటే ప్రీవియస్ ఇయర్స్లో 11.4% ఆఫ్ మార్క్స్కి వెయిటేజ్కి ఈ సబ్జెక్ట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ క్వశ్చన్స్లో మనం ఈ సబ్జెక్ట్లో మెయిన్గా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, సింపుల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, సెంట్రాయిడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, బెండింగ్ స్ట్రెస్ ఇన్ బీమ్స్, షియర్ స్ట్రెస్ ఇన్ బీమ్స్, ప్రిన్సిపల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్, టార్షన్ ఆఫ్ షాఫ్ట్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, ప్రెషర్ వెజల్స్, థియరీ ఆఫ్ కాలమ్స్ అండ్ థియరీ ఆఫ్ స్ప్రింగ్స్. సో ఈ టాపిక్స్ వచ్చేసి మనం మెయిన్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సబ్జెక్ట్లో కవర్ చేసాము అంటే 11.4 మార్క్స్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఈ సబ్జెక్ట్ నుంచి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చూసామంటే 10.8% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇవ్వబడుతుంది. సో ఈ థర్మోడైనమిక్స్ సబ్జెక్ట్లో మెయిన్ టాపిక్స్ ఏది చూడాలి అంటే బేసిక్ కాన్సెప్ట్స్, అది వచ్చేసి సిస్టమ్, సరౌండింగ్స్ అండ్ యూనివర్స్, దాని గురించి టాపిక్స్, అండ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎనర్జీ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఓపెన్ సిస్టమ్ ఇన్ ఫస్ట్ లా బై అప్లయింగ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంట్రోపీ కాన్సెప్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్. సో ఈ టాపిక్స్ వరకు చూసుకున్నామంటే మనం థర్మోడైనమిక్స్లో 10.8% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఈజీగా మనకి వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ మిషన్స్. సో ఈ సబ్జెక్ట్లో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్స్లో 10.2% ఆఫ్ మార్క్స్కి ఇచ్చారు.
సో ఈ సబ్జెక్ట్లో మనం మెయిన్గా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే సింపుల్ మెకానిజమ్స్, కైనమాటిక్ అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ మెకానిజమ్స్, మెకానిజమ్స్ విత్ లోయర్ పెయిర్స్, క్యాంప్ డిజైన్, ఫ్రిక్షన్, గేర్స్, ఫ్లైవీల్ అండ్ గవర్నర్స్. సో ఈ టాపిక్స్ గనక మనం కవర్ చేసామంటే థియరీ ఆఫ్ మిషన్స్లో 10.2% ఆఫ్ మార్క్స్ వచ్చి మనకి ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు చూసామంటే ఈ 5 సబ్జెక్ట్సే వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి 70 to 75% ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి మనకి ఈజీగా ఈ 5 సబ్జెక్ట్స్ నుంచే మనకి వస్తాయి. సో ఈ 5 సబ్జెక్ట్స్ మనకి కట్ ఆఫ్ నుంచి రావాలి అనుకుంటే ఈ 5 సబ్జెక్ట్సే మ్యాక్సిమం ఎనఫ్. సో ఇది కాదు, మనం అన్ని టాపిక్స్ చూడాలి అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఏ సబ్జెక్ట్ మీద ఎన్ని % ఆఫ్ మార్క్స్కి ఇచ్చారనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐసీ ఇంజన్, ఇందులో వచ్చేసి 9% ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇందులో 8.6%. నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఇందులో వచ్చేసి 6.8%. నెక్స్ట్ వచ్చేసి మిషన్ డిజైన్ 6%. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇందులో 3.8% అండ్ హీట్ ట్రాన్స్ఫర్ 2.6%. మనం ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం చూస్తే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అనేది అందులో మనకి ఉండదు. కానీ ప్రీవియస్ ఇయర్స్లో చూసామంటే హీట్ ట్రాన్స్ఫర్ బేస్ చేసి 2.6% ఆఫ్ మార్క్స్కి క్వశ్చన్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్లో అడుగున్నారు. సో హీట్ ట్రాన్స్ఫర్ అనే సబ్జెక్ట్ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేసామంటే మ్యాక్సిమం మార్క్స్ అనేది మనము ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎంటైర్గా టెక్నికల్ బేస్డ్ ఆన్ మెకానికల్ ఫర్ పేపర్ 1. సో ఇందులో పేపర్ 1లో చూసామంటే జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో ఏముంటుంది అంటే మెయిన్గా 3 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్, సోషల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్. సో ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎంత మార్క్స్ అనేది ఇచ్చారు అనేది చూద్దాం. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 26% ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్, అది వచ్చేసి 15.7%. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 16.7%. హిస్టరీ 10.3%. పాలిటిక్స్ 10%. ఎకానమీ 9%. బయాలజీ వచ్చేసి 7%. ఈ పాలిటిక్స్, ఎకానమీ అండ్ హిస్టరీ చూసారంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఎకానమీ గురించే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసి చాలా ఈజీ సబ్జెక్ట్. ఇది వచ్చి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో నుంచే మనం సాల్వ్ చేసామంటే మనం ఈ ఎగ్జామ్లో కూడా అబవ్ 45 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలంటే మనకు ఒక మెయిన్ ప్లాన్, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. సో ఆ ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మేక్ యువర్ ఓన్ నోట్స్. అంటే మీ ద్వారా మీ చేతుల్లో ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఏ టాపిక్ అయితే కవర్ చేస్తారో ఆ టాపిక్ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఆ నోట్స్లో మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే రివిజన్ టైంలో మనకి చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ ఎంసీక్యూ బుక్స్. ఈ ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూ బుక్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, లేకపోతే మనము మెయిన్గా ఆబ్జెక్టివ్ బుక్స్ లైక్ ఆర్కే జైన్, ఆర్ఎస్ కూర్మి బుక్స్ రెఫర్ చేసామంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ నుంచే మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ బుక్స్ వచ్చేసి చాలా సరిపోతుంది ఈ సబ్జెక్ట్ కోసం. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మినిమం వచ్చేసి 10 to 15 క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రీవియస్ ఇయర్స్ది మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా డౌట్ ఉన్నిందంటే మనం నోట్ చేసుకొని అది సాల్వ్ చేయడానికి, లేకపోతే మీరు ఈ కామెంట్లో ఈ ఇన్స్టిట్యూట్ ఛానల్ కామెంట్లో పెట్టారంటే కూడా మేము సాల్వ్ చేయగలము. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా టైం డిస్ట్రిబ్యూషన్. మినిమం వచ్చేసి 8 to 10 అవర్స్ పర్ డే వచ్చేసి ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి మనం కేటాయించాలి. అప్పుడే మనం వచ్చేసి టోటల్గా అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి ఈజీగా 160+ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయగలం. సో ఆ 8 to 10 అవర్స్ ఎలాగంటే 2 అవర్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్కి మనం ఇవ్వాలి. 5 అవర్స్ వచ్చేసి ఇంజనీరింగ్ స్టడీ పార్ట్ అండ్ ప్రాబ్లమాటిక్ పార్ట్కి మనం ఇవ్వాలి. అండ్ రెస్ట్ 1 అవర్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎంసీక్యూ బుక్స్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి సాల్వ్ చేయాలి. సో ఇలా సాల్వ్ చేసామంటే మనం ఈజీగా 160+ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు WB Institute for more videos.